నమస్కారం వెంకటాచార్య గారికి. నా పేరు బ్రహ్మదండి నవీన్, నిర్మల్ జిల్లా, లక్ష్మణచంద మండలం. నా ప్రశ్న ఏంటంటే, నేను ఇందాక కరుణాకర్ సుకున గారి వీడియో చూస్తున్నప్పుడు ఆయన అన్నారు, ఆత్మకి యాతన శరీరం ఉంటుందని, అంటే ఊర్ధ్వలోకాల్లో నరకాన్ని అనుభవించడానికి యాతన శరీరం ఉంటుంది అన్నారు. కాకపోతే ఒకసారి మీకు అడిగిన వీడియోలో మీరు ఏమన్నారంటే, అసలు ఆత్మకి అట్లాంటి శరీరాలు ఉండవు, మనకంటే స్వర్గం నరకం అనేది కేవలం ఈ భూలోకంలోనే మనం సంతోషంగా ఉంటే స్వర్గం, దుఃఖంగా ఉంటే నరకం అన్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆత్మకి కేవలం ఈ భూలోకంలోనే స్వర్గం నరకం ఉంటుందా, లేకుంటే ఊర్ధ్వలోకాల్లో యాతన శరీరం తీసుకొని అక్కడ కూడా నరకాన్ని అనుభవిస్తుందా, తెలియజేయగలరు? ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నవీన్ బ్రహ్మదండి వీరి ప్రశ్న మీరు విన్నారు కదండి. యాతనా శరీరము, స్వర్గము, నరకము అని ఆయన శివశక్తి గారి ఛానల్లో, కరుణాకర్ సుగుణ గారి ఛానల్లో విన్నారని చెప్తున్నారు. సో అటువంటి ఉంటాయా, ఉండవా? కానీ మీరు ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం, భూలోకంలోనే స్వర్గం నరకం అని చెప్పినట్టు జ్ఞాపకము, ఏది కరెక్టు ఏది తప్పు అని ఆయన యొక్క ప్రశ్న. కరుణాకర్ సుగుణ గారు చెప్పింది కొంత రైటేనండి, కానీ యాతనా శరీరము ఇలాంటివన్నీ కల్పితాలు. ఆయన చెప్పడం వరకు ఆయనకు తెలిసింది చెప్పారు. పురాణాల్లో ఏముందో మనము వేదం ప్రకారం వెళ్తామని మీకు తెలుసు. వేదంలో ఏది చెప్పబడి ఉంటే అది. వేదం ప్రకారము మనుధర్మశాస్త్రంలో ఏమి రాసిందో దాని ప్రకారం మహర్షి దయానంద సరస్వతి చెప్పింది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ముందు కొన్ని మీరు విని ఉంటారు ఆల్రెడీ. విశ్వామిత్రుల వారు ఒకసారి ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు త్రిశంకు నాయన వచ్చి ఆయనకి నన్ను స్వర్గానికి పంపించండి, బొందితో స్వర్గానికి పంపించండి అని అడుగుతాడు. కుదరదయా అంటే, మరి వశిష్ఠుడు కూడా కుదరదన్నాడు, మీరు కుదరదంటే ఎట్లా అంటే, వశిష్ఠుడు అంత మాట అన్నాడా అని చెప్పి తను ప్రయత్నం చేసి బొందితో పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ శరీరం వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంద్రుడు అతన్ని తోసేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు ఒక వేరే స్వర్గం ఏదో క్రియేట్ చేసి దాన్ని అందులో ఈయన కూర్చోబెట్టాడని చెప్పి చెప్తుంటారు. దాన్ని త్రిశంకు స్వర్గం అని కూడా అంటుంటారు. సో ఇది మనకు తెలిసిన స్టోరీ. అంటే ఏంటి, మనం ఈ శరీరంతో మనం వెళ్ళలేం, మరి ఇంకే శరీరంతో వెళ్తాము అన్నప్పుడు, ఈ చనిపోయాడు మనిషి అన్నప్పుడు, చనిపోవడం అంటే ఈ శరీరము భస్మం అయిపోయింది అనమాట. ఇంకా దేంతో వెళ్తున్నాడు బయటికి మనిషి అంటే, మనకి అనేక శాస్త్రాల్లోనూ, అంటే ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ మనిషి ఆత్మ అంటే ఆత్మ, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము వీటితో సహా బయటికి వెళ్ళిపోతాడు. సో ఈ మనసు గైడ్ చేస్తుంది ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని. దానికి యమ అన్న వాయువుతో కలిసి వెళ్తుంది. ఇది ఆత్మ యొక్క ప్రయాణం. ఇప్పుడు మీరన్నట్టుగా అక్కడ కూడా ఒక యాతనా శరీరం ఉందనుకోండి, అక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు అనుకుందాం. కాసేపు మాట వరుసకి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. అనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక శరీరం ఉంది అనుకుందాం కాసేపు. దాంతో అతను సుఖం కానీ దుఃఖం కానీ అనుభవిస్తున్నాడు. సుఖం అంటే స్వర్గంలోను, దుఃఖం అంటే నరకంలోను అనుభవిస్తున్నాడని అనుకుందాం కాసేపు. ఎందుకు అనుభవిస్తాడండి? ఎందుకు అనుభవిస్తాడు అంటే మీరేమంటారంటే, ఈ జన్మలో చేసిన కర్మల కారణంగా ఆయన వెళ్ళి దాని ప్రకారం సుఖము దుఃఖం అనుభవిస్తాడని చెప్తాడు. అప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, చిన్నపిల్లలు, ఏమాత్రం కూడా లోకం తెలియని పిల్లలు, వాళ్ళు చనిపోతూ ఉంటారు. మరి వాళ్ళకి సుఖం దుఃఖం ఏమనుభవిస్తారు చెప్పండి? ఇక్కడ ఏం కర్మ చేశారని అక్కడ అనుభవించడానికి? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. రెండోది ఏమొస్తుందంటే, అక్కడ అనుభవిస్తున్నారు అనుకుందాం. ఒక మనిషి 100 ఏళ్ళు ఇక్కడ బతికాడు, కొంత కర్మ చేశాడు, అయింది, అక్కడికి వెళ్ళాడు, స్వర్గానికి వెళ్ళాడు అనుకుందాం. అక్కడ సుఖం అనుభవిస్తున్నాడు అనుకోండి. అంటే ఎందుకు? ఇక్కడ చేసిన పుణ్యం మూలంగా అక్కడ అనుభవించాడు. అనుభవించిన తర్వాత మరి తిరిగి వచ్చి మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు ఎలాంటి జన్మ ఎత్తుతాడు? కర్మలన్నీ అక్కడ అయిపోయినాయి. కర్మల ప్రకారం సుఖ దుఃఖాలు అక్కడ అనుభవించేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకేం అనుభవిస్తాడు? అంటే మరుజన్మ లేదా అన్న ప్రశ్న వేసుకోవచ్చు. మరుజన్మ ఉందండి, ఆయన చేసిన పాపకర్మలు దాని ప్రకారం వస్తాయంటే, పాపకర్మలు ఉంటే నరకానికి వెళ్ళాలి కదా. నరకానికి కూడా వెళ్తాడు, స్వర్గానికి కూడా వెళ్తాడు అని అనుకున్నాం.
అంటే 2 కర్మలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు ఇంకా? లేదండి నరకంలో అనుభవిస్తాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి అనుభవిస్తాడు. ఎట్లా అనుభవిస్తాడండి? పరమాత్మ న్యాయం ఒకటే ఉంటుంది. ఆయన ఒకసారి శిక్ష వేసిన తర్వాత మళ్ళీ రెండో శిక్ష మళ్ళీ దానికే శిక్ష వేయడు కదా, తప్పు అవుతుంది కదా. ఇప్పుడు నరకంలోకి వెళ్ళాడు, అనుభవించి ఇంకా అనుభవిస్తూనే ఉంటాడుగా, తప్పు కదా అది. దట్స్ రాంగ్. ఎంత కర్మ చేస్తే అంతే ఉండాలి. సో తక్కువ కర్మ చేసి ఎక్కువ లాభం పొందటం అంటూ ఉండదు. సో ఏ కర్మకు ఆ ఫలితమే ఉంటుంది అని అన్నప్పుడు స్వర్గంగాని నరకంగాని అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉండదు. మళ్ళీ జన్మ ఉండనప్పుడు ఇంక ఇక్కడ జీవులే ఉండరు ఇంకా. సో అది తప్పు. సో అది ఆ థియరీ ఇస్ తప్పు అన్నమాట. సో మరి ఏ థియరీ కరెక్టు అంటే, మనిషి చనిపోయిన తర్వాత యముడితో కలిసి గాలిలో కలిసిపోయిన తర్వాత అనేక లోకాలు తిరుగుతూ మళ్ళీ భూమి మీదకి వస్తాడు. అది యముడి యొక్క సైకిల్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ జన్మిస్తాడు. అక్కడ అలా ఉన్నంతసేపు అతను ఆ జీవుడు సుషుప్తిలాగా ఉంటాడు. అంటే ఏంటంటే తనకి ఏమి తెలియదు. తీసుకొచ్చి మళ్ళీ సరైన గర్భంలో ఆ యముడు ప్రవేశపెట్టిన తర్వాత అతను జన్మ తీసుకుంటాడు. ఆమెను జన్మ తీసుకుంటాడు. ఆ జన్మ ఏ ప్రకారం తీసుకుంటారు, ఏ కర్మలు చేస్తే ఏం జన్మ వస్తుంది అన్నది మనకి మనుధర్మ శాస్త్రంలో కొంత స్పష్టత ఇచ్చారు. దాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు తన సత్యార్థ ప్రకాశంలో సప్తమ సముల్లాసంలో రాశారు. అది మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు కొంత అర్థమయ్యే ప్రయత్నం చేయిస్తాను నేను. సో ప్రతి మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. లేదు మోక్షానికి వెళ్ళాడు అనుకోండి, మోక్షంకి వెళ్ళినా ఒక బ్రహ్మకాలంతో మళ్ళీ తిరిగి రావాల్సిందే. బ్రహ్మ ఆయువు ఎంత ఉంటుందో అంత ఉన్న తర్వాత తిరిగి రావాల్సిందే. సో ఇది మోక్ష పర్యంతము ఉండటం అన్నమాట. సో అప్పుడు ఆనందంగా ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే, తను సూక్ష్మ శరీరంతో ఉంటాడు, కానీ యాతనా శరీరం ఇలాంటివి ఉండవు. సూక్ష్మ శరీరం అంటే తన్మాత్రలతో ఉంటాడు అన్నమాట. తన్మాత్ర అంటే ఎప్పుడైతే త్వగ్రూపుడు కావాలనుకున్నాడో త్వగ్రూపుడు అవుతాడు, శబ్దరూపుడు కావాలనుకున్నప్పుడు శబ్దరూపుడు అవుతాడు. ఇలా ఈ పంచతన్మాత్రలతో ఏ రూపుడు కావాలంటే ఆ రూపుడు అవుతాడు అనమాట. అది మోక్షంలో అనుభవం, ఆనందం ఉన్నది. ఆ ఆనందం అద్భుతంగా ఉంటుందని చెప్పి అనేక మంది ఋషులు కూడా చెప్పారు. కాబట్టి ఆ సారాంశమే మనకి మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పారు. నేను అనేక వీడియోలో చెప్పాను. ఇప్పుడు మనం ముక్తి గురించి కాకుండా కేవలం జన్మ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ ఇది చాలా చిన్న అక్షరాలనే, కానీ దీంతో పని లేదు, కానీ ఊరికే చూపిస్తున్నా. ఇవన్నీ మనధర్మ శాస్త్రంలో రాయబడ్డం అనమాట. ఇక్కడ మనువు అని చెప్పి అధ్యాయము అని చెప్పి శ్లోకాలు ఏమిటో చెప్పారు. ఇక్కడ చిన్నే మూలే వృక్షో నశ్యతి తథా పాపే క్షీణే దుఃఖం వినశ్యతి. మూలమును ఛేదించినప్పుడు వృక్షము నశించినట్లు పాపములు వదిలిన దుఃఖములు దూరమగును అని ఆయన చెప్పుకొచ్చారు మహర్షి గారు. సో చెప్పి దానికి తగ్గట్టుగా ఈ శ్లోకాలన్నీ చెప్పి వాటి అర్థాలు కూడా చెప్పారు. అది ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటి శ్లోకం అర్థం చూద్దాము. మనుష్యుడు ఈ విధముగా ఉత్తమ మధ్యమ నికృష్ట స్వభావమును తెలుసుకొని ఉత్తమ స్వభావమును గ్రహించి మధ్యమ నికృష్టములను వదలవలేను. జీవుడు మంచి చెడు కర్మలను మనస్సుతో ఆచరించిన మనస్సుతోనూ, వాక్కుతో చేసిన వాక్కుతోనూ, శరీరంతో చేసిన శరీరంతోనూ అనుభవించునని నిశ్చయముగా తెలుసుకొనవలేను. అంటే ఏ పాపం దేంతో చేస్తే, ఏ పుణ్యం దేంతో చేస్తే అవే అనుభవిస్తాడు. మనస్సుతో కనుక పాపపుణ్యాలు చేస్తే మనస్సుతో అనుభవిస్తాడు, వాక్కుతో చేస్తే వాక్కుతో అనుభవిస్తాడు, శరీరంతో చేస్తే శరీరంతో అనుభవిస్తాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. తర్వాత రెండవ శ్లోకం. శరీరముతో దొంగతనము, వ్యభిచారము, ఉత్తములను కొట్టుట, చంపుట మున్నగు దుష్కరములను ఆచరించువాడు వృక్షాది స్థావర జన్మమును, వాక్కుతో నొనరించిన దుష్ట కర్మముల వలన పక్షి మృగము మున్నగు వాని శరీరమును, మనస్సుతో చేసిన దుష్టకర్మల వలన చండాలాది శరీరములను పొందును. సో ఇప్పుడు ఏ పాపం చేస్తే, ఏ దాంతో చేస్తే, ఏ అంగంతో చేస్తే ఎటువంటి జన్మలో చెప్తున్నాను అనమాట. సో మనకి కనుక శరీరంతో కనుక చెడు చేస్తే వృక్షాది స్థావర జన్మమును, సో వృక్షములు మొదలైన కదలలేని స్థితిలో ఉంటాయి చూసారు అటువంటివి. ఎందుకంటే శరీరంతో చేశాడు కదా, కదలికతో చేశాడు కాబట్టి కదలకుండా చేసేసాడు పరమాత్మ. అలానే వాక్కుతో నరించిన దుష్టకంలోన పక్షి మృగము మనకు శరీరంలో, అంటే వాటికి మాట్లాడడానికి రాదు కాబట్టి మాటలు రావు, అరుపులు తప్పితే మాటలు ఉండవన్నమాట.
మనస్సుతో చేసిన దుష్కర్మం వలన చండాలాది శరీరమును పొందును. సో ఆ దుష్కర్మలు చేస్తే చండాలాది శరీరమును పొందుతాడని చెప్తున్నాడు. అలానే ఏ గుణ ఏ గుణము జీవుల దేహములందు అధికంగా ఉండునో అది ఆ జీవులు తన వలే చేయును. సో ఏ గుణాలు మనం పెంచుకుంటే ఆ గుణాలు తన వల్లనే చేసేస్తుంది అనమాట ఆ శరీరాన్ని. ఆత్మయందు అధిక జ్ఞానం కలిగినప్పుడు సత్వగుణము, అజ్ఞానం అయినప్పుడు తమో గుణము, రాగద్వేషములు ఉండునప్పుడు రజోగుణము ఉన్నట్లు తెలుసుకొనవలేను. సో అది జ్ఞానం ఎక్కువ అవుతున్న కొద్దీ సత్వగుణం పెరుగుతుంది. అలానే అజ్ఞానం ఎక్కువైనప్పుడు తమో గుణం పెరుగుతుంది. రాగద్వేషాదులు అధికమైనప్పుడు రజోగుణం అవుతుంది. సో ప్రాకృతిక ఈ 3 గుణములు సమస్త పదార్థములను వ్యాపించి ఉండరు. సో ఈ సత్వ రజస్ తమో గుణాలు 3 కూడా సమస్తమును వ్యాపించి ఉన్నాయి. దాంతోనే కదా ఈ సృష్టి చేయబడింది. సో వానిని తెలియ విధానం ఏమన్నా, ఎలా తెలుసుకుంటాం వాటిని అని ప్రశ్న అన్నమాట. ఆత్మయందు ప్రసన్నత, మనస్సు ప్రశాంతమైన శుద్ధ సాత్విక వర్తనము కలిగి ఉన్న సత్వగుణం అధికముగాను రజస్తమో గుణం అప్రధానంగాను ఉన్నట్లు తెలుసుకునేవాళ్ళు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఆత్మయందు ప్రసన్నత, మనసు కూడా ప్రశాంతంగా ఉంటే గనక సత్వగుణం అధికముగాను రజస్తమో గుణములు అప్రధానముగాను ఉన్నట్లు తెలుసుకునేవాళ్ళు. ఇది మనకి సత్వగుణం అధికంగా ఉండటం అన్నమాట. అలానే ఆత్మ మనస్సు రెండును దుఃఖయుక్తములు ప్రసన్నత రహితములైన విషయములందు దిటునటు గమనాగమనములు చేయుచుండిన రజోగుణము ప్రధానమై సత్వ తమో గుణములు తక్కువగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. అంటే సుఖదుఖములు రెండూ ఉన్నాయి అనుకుందాం. ప్రసన్నతారహితములు ఉన్నప్పుడు ప్రసన్నతారహితములైన ఈ విషయములందు ఇటునట్టు గమనములైన, సో అటు ఇటు కొట్టాడుతున్నాడు అనుకోండి, ఒక మాట సాత్వికంగాను ఒక మాట చీకటిగాను ఉన్నాడు అనుకోండి, అది రజోగుణం అనమాట. ఇది కాకుండా ఆత్మ మనసు ఈ రెండును మోహమందు సాంసారిక పదార్థంలో ఆసక్తములై ఉండిన మనస్సున వివేకం లేనప్పుడు విషయాసక్త వలన తర్క వితర్క శూన్యమై తెలియ యోగ్యము కానప్పుడు తమో గుణము ప్రధానముగాను సత్వ రజస్సములు ప్రధానములుగాను అప్రధానములుగా ఉన్నట్లు ఎంచవలేను. అంటే ఇట్లా ఎక్కువగా సాంసారిక పదార్థములు ఆసక్తములే, ఎంతసేపు తాగుడు తినుడు విషయాలోచనలు ఎక్కువగా ఉన్నాయనుకోండి మనిషికి, అప్పుడు ఆ మనసులో మనకి వివేకం లేదని అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళు తమో గుణ బాగా ప్రధానంగా ఉండి సత్వ రజస్త గుణములు తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇక ఈ 3 గుణములు చేయగలు ఉత్తమ మధ్యమ అధమ ఫలములను పూర్ణముగా చెబుతాం అని చెప్పుకొస్తున్నారు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాభ్యాసము, ధర్మానుష్ఠానము, జ్ఞానాభివృద్ధి, పవిత్రత కాంక్ష, జితేంద్రియత, ధర్మాచరణము, ఆత్మచింతనము అనునవి సత్వగుణము వలన కలుగు లక్షణములు. సో సత్వగుణం వలన ఏం కలుగుతుంది? వేదాభ్యాసం చేయాలని, ధర్మానుష్ఠానం చేయాలని, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని, పవిత్రత కాంక్ష, జితేంద్రియత, ధర్మాచరణము, ఆత్మచింతనము అనునవి సత్వగుణము వలన కలుగు లక్షణములు. ఇది సత్వగుణం లక్షణం. సో సత్వగుణం లేనిదే ఆత్మచింతన ఉండదు. కాబట్టి మన రమణానంద గారు ఆయన సిద్ధ గురువు ఆత్మను దర్శించాడు అన్నది తప్పు అవుతుంది. ఎందుకంటే సత్వగుణం లేదు, వేదాభ్యాసం చేయలేదు, ధర్మానుష్ఠానం చేయలేదు, జ్ఞానాన్ని వృద్ధి చేయట్లేదు, పవిత్రత కాంక్ష లేదు, జితేంద్రియత లేదు. జితేంద్రియత లేదని ఎలా చెప్పాము? మాంసము మద్యము తీసుకున్న వాళ్ళకి జితేంద్రియత లేనట్టే. ధర్మాచరణము, ఆత్మచింతనము అప్పుడే కలుగుతాయి. సో సత్వగుణం ఉండాలి. అలానే రజోగుణము వృద్ధి చెంది సత్వగుణం యొక్క అణగి ఉన్నప్పుడు కార్యారంభము, రుచి, ధైర్యత్యాగము, అసత్కార్య గ్రహణము, విషయము సేవనమునందు ఎడతగని ప్రేమయో కలుగును. అట్టి ఎడ తనలో రజోగుణం అధికమైనట్లు గ్రహింపవలను. అమెరికాలో ఉండే వాళ్ళకి రజోగుణం చాలా ఎక్కువ. అంతేకాకుండా వాళ్ళకి తమో గుణం కూడా ఉంటుంది, సత్వగుణం తక్కువగా ఉంటుంది. భారతదేశంలోనే సత్వగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇది మటుకు గ్రహించండి. అలానే తమో గుణం వర్ధిల్లి మిగిలిన 2 గుణములు సన్నగిలినప్పుడు సర్వ పాపము మూలకము లోభము పెరిగి మిక్కిలి ఆలస్యము, నిద్ర, అధైర్యము, క్రూరత, నాస్తిక్యము, ఈశ్వరునందు వేదములందు అశ్రద్ధ,
అంతఃకరణమున భిన్న భిన్న వృత్తులు కలుగుట మరియు ఏకాగ్రత లేకుండుట వ్యసనాశక్తి మునుగునవి తమోగుణ లక్షణములుగా విద్వాంసులు ఎరుగవలెను. సో ఎప్పుడైతే తమోగుణం పెచ్చు పెరుగుతుందో నాస్తికత్వం పెరుగుతుంది. సో ఈ నాస్తికత్వమే తమో గుణానికి రీజన్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వేదములు తప్పు, వేదములు చదవకూడదనే వాళ్ళందరూ కూడా తమో గుణ ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఇది బాగా గ్రహించండి. అశ్రద్ధ ఉంటుంది, అంతఃకరణం భిన్న భిన్న వృత్తులు కలుగుట, నిద్ర ఎక్కువగా పోవటము, ఆలస్యం చేయడం, ప్రతి పనికి క్రూరత చూపిస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయన్నమాట. సరే, ఇంకా ఏదేని ఒక కర్మ చేసినప్పుడు, చేయదలిచినప్పుడు తన ఆత్మయందు లజ్జ, శంక, భయము కలుగునో అప్పుడు తన యందు తమో గుణం ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకొనవలెను. ఏదైనా పని చేస్తున్నప్పుడు కనుక సిగ్గు గాని, శంక గాని, భయం గాని కలుగుతుందో అప్పుడు అతనిలో తమో గుణం ఎక్కువ ఉందని తెలుసుకోవాలి. ఏ కార్యమునర్చిన ఈ లోకమున జీవాత్మ పుష్కల కీర్తి లభించును. దరిద్రుడైనను 100 మాగాదులతో స్తోత్ర పాఠకులు ధనమునిచ్చుట మానడో అప్పుడు రజోగుణం అతనిలో అధికమైందని గుర్తింపవలను. చూసారా, ఏ కార్యమునర్చిన ఈ లోకమున జీవుడు పుష్కల కీర్తి లభించును. ఎక్కువగా కీర్తి కాంక్ష కలిగి ఉంటారు వీళ్ళు. దరిద్రుడైనను, అసలు వాడు ఎంత తక్కువైనాను షో పుటప్ చేస్తాడనమాట. అంటే వాళ్ళ జీతాలు తక్కువ ఉంటాయి, పెళ్లి మటుకు అప్పు చేసి బ్రహ్మాండంగా చేసేస్తారనమాట. సో ఇదంతా కూడా షో పుటప్ కావాలనుకునే వాళ్ళు, పుష్కల కీర్తి కావాలనుకునే వాళ్ళు రజోగుణం ఎక్కువ ఉందని తెలుసుకోవాలి. 100 మాగదులు స్తోత్ర పాఠకులకు ధనమునిచ్చుట మానడో ఎప్పుడు రజోగుణం తనలో అధికమైనదని గుర్తింపవలెను. సో 100 మాగదులకు ఏం చేస్తాడంటే డబ్బులు ఇస్తాడు, ఇచ్చి వాళ్ళ చేత పొగిడించుకుంటాడు. ఇప్పుడు మన రమణానంద గారికి బిరుదులు అలానే వచ్చినాయి. తనకు ఒక బిరుదు వచ్చింది, ఏమని? చతుర్వేద జ్ఞాన బ్రహ్మ అని. ఈ బిరుదు ఎలా వస్తుంది? డబ్బులు ఇస్తే వస్తుంది. లేకపోతే జ్ఞానం ఉంటే గనక పండిత లోకంతో కూర్చొని వాళ్ళతో వాగ్వివాదం చేసి వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం ఇచ్చి వాళ్ళ మెప్పును పొందాలి. వేదము తెలిసిన వాళ్ళతోనే మెప్పును పొందాలి తప్పితే వేదము తెలియని వాడితో కాదు. ఇది మనం గ్రహించాలి. సో ఇవన్నీ రాజకీయ నాయకులు అందరూ చేసుకుంటారు. రాజకీయ నాయకులు చేసుకుంటారు, సినిమాలో యాక్టర్స్ చేసుకుంటారు, మన రమణానంద బాబాలు కూడా చేసుకుంటారు. సో ఇది రజోగుణం. తమోగుణ లక్షణం కామము రజోగుణ లక్షణం. అర్థ సంగ్రహేచ్ఛ సత్వగుణ లక్షణము. ధర్మమును సేవించుట అని తెలియవలేను. ఈ 3 గుణములలో తమోగుణము కంటే రజోగుణము, దానికంటే సత్వగుణము శ్రేష్టమని తెలియవాలి. సో మనకి లాస్ట్లో చెప్పింది ఏంటంటే తమోగుణ లక్షణం ఏంటి? కామం. రజోగుణ లక్షణం ఏంటి? అర్ధ సంగ్రహేచ్ఛ. సత్వగుణ లక్షణం ఏం చెప్తున్నాడు? ధర్మమును సేవించుట అని తెలియాలి. ఈ 3 గుణములలో తమోగుణము కంటే రజోగుణము దానికంటే సత్వగుణము శ్రేష్టములని ఎరుగవలేను, తెలియవలను. ఇప్పుడు ఏ గుణముల వలన ఏ గతిని జీవుడు పొందునో వారిని ముందు రాయిచున్నాం అని చెప్పి రాస్తున్నాం. సాత్వికులు దేవత్వం విద్వాంసులగుదురు, రజోగుణము కలవారు మధ్యమ మనుషులగుదురు, తమో గుణము గలవారు నీచగతిని పొందుతురు. సో ఇప్పుడు ఈ జన్మలో కనుక సత్వగుణం చూపిస్తే మరు జన్మలో విద్వాంసులై పుడతారు. అదే రజోగుణం చూపిస్తే గనక మధ్యమ మనుషులై కుదురు, తమో గుణం గలవారు నీచగతిని పొందుతురు. ఆ గతి ఏంటో కూడా అది కూడా చూసే పోలా. ఓకే. అధిక తమో గుణము కలవారు స్థావరములకు వృక్షాది జన్మములను, క్రిమి కీట మత్స్య సర్ప కచ్చప పశు మృగముల జన్మములను పొందుదురు. ఇది తమోగుణ లక్షణం ఉంటే గనక ఇలాంటి జన్మల్లో పుడతారు. తర్వాత మధ్యమ తమోగుణము కలవారు ఏమగుణం? మధ్యమ తమోగుణము కలవారు. అధిక తమోగుణము కలవారు ఇందాక చెప్పింది. మధ్యమ తమోగుణము కలవారు ఏనుగు, గుర్రము, శూద్రుడు, మ్లేచుడు, నింజ కర్మకాదులు, సింహము, వ్యాఘ్రము, వరాహము అను ఈ జన్మమును పొందుదురు. అలానే ఉత్తమ తమోగుణము గలవారు అంటే తమోగుణములో మధ్యమ, నీచ, ఉత్తమ కలవారు చారుణులు, కవిత్వముతో ఇతరులను స్తుతించువారు, సుందరములైన పక్షులు, డాంబికులు, తన సుఖము కొరకు తన్ను తాను పొగుడుకునివారు, రాక్షసులు, హింసకులు, పిశాచులు, మధ్య మాంసాదులను సేవించువారును మలినులుగా జన్మింతురు. ఇది మన తమో గుణంలో ఉన్న నీచ, నికృష్ట, మధ్యమ, ఉత్తమ తమో గుణాల్లో ఉన్న లక్షణాలు. ఇంకా మన రజోగుణంకి వెళ్దాం ఇప్పుడు.
తర్వాత మిక్కిలి రజోగుణము గలవారు ఖడ్గజీవులు, పలుగుతో త్రవ్వువారు, పల్లెవాండ్రు, తొమ్మరులు, శస్త్రదారులకు భృత్యులు, జూదరులు, మద్యపానము చేయువారుగా జన్మింతురు. ఇది నీచ రజోగుణం. అలానే మధ్యమ రజోగుణం కలవారు రాజులు, క్షత్రియ వర్ణస్థులై రాజపురోహితులు, వాద వివాదములు చేయువారు, న్యాయవాదులు, యుద్ధ విభాగాధ్యక్షులు, సేనాపతులుగా జన్మింతురు. ఇంకా ఉత్తమ రజోగుణము గలవారు గంధర్వులు, గాయకులు, గుహ్యక వాద్య జీవులు, యక్షులు, ధనాఢ్యులు, విద్వాంసుల సేవకులు, అప్సరసలు, రూపవతులకు స్త్రీలుగాను జన్మింతురు. ఇది ఉత్తమ రజోగుణం. ఇప్పుడు సత్వగుణానికి వెళ్దాం. తపస్సులు, యతులు, సన్యాసులు, వేద పాఠకులు, విమానములు నడుపువారు, జ్యోతిర్విధులు, తర్వాత దేహ పోషణ పరులకు మనుష్యులుగా జన్మించుట ప్రథమ సత్వగుణ ఫలము. మధ్యమ సత్వగుణ ఫలం ఏంటో అది కూడా చూస్తే పోలా. మధ్యమ సత్వగుణ సంపన్నులు యజ్ఞ యాగాది కర్మను నడుచువారు, వేదార్థ విధులు, విద్వాంసులు, వేదములను విద్యుదాదులను కాల విద్యను తెలిసిన వారు, రక్షకులు, జ్ఞానులు అగుదురు. సాధ్యులు కార్యసిద్ధికి యత్నించు అధ్యాపకుల జన్మమును పొందుదురు. ఇక ఉత్తమ సత్వగుణ సంపన్నులైన ఉత్తమ కర్మలను నొనర్చువారు బ్రహ్మలు, చతుర్వేద విధులు, విశ్వస్రష్టలు, సృష్టి విద్య నెరిగి విమానాదులు చేయువారుగాను, ధార్మికులుగాను, సర్వోత్థ బుద్ధియుక్తులుగాను జన్మించి అవ్యక్త జన్మమును ప్రకృతి కార్యమును తెలుసుకొని ప్రకృతిని వశపరుచుకుందురు. ఇది ఉత్తమ సత్వగుణ లక్షణం. ఇక ఇంద్రియములను లోబడి విషయాసక్తులై ధర్మమును వదిలి అధర్మమును ఆచరించు అవిద్వాంసులు నీచ జన్మములు, దుఃఖరూపహీన జన్మములందును పొందుదురు. ఇదండి మనం మొత్తానికి తెలుసుకున్నది విషయం అది. సో మనకి ఈ యొక్క ఉత్తమ, మధ్యమ అండ్ నీచ, ఇది సత్వ రజ స్తమో గుణాలకు సంబంధించిన జన్మలు ఎలా ఉంటాయని మనకి మనుధర్మ శాస్త్రం చెప్పింది. దాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు తన సత్యార్థ ప్రకాశము సప్తమ సముల్లాసంలో ఇలా రాశారు. కాబట్టి సుఖదుఖాలు రెండు కూడా మళ్ళీ ఈ భూమి మీదే అని స్పష్టత వచ్చింది. ఏ కర్మలు చేస్తే ఏ జన్మలు వస్తాయని చెప్తున్నారు. సో స్వర్గము, నరకము అనేవి రెండు కూడా ఇక్కడే ఉంటాయి. ఇది మీరు గ్రహించుకోవాలి. కానీ మోక్షం మటుకు పరమాత్ముల్లో ఉంటుంది. ఇది మనం గ్రహించుకొని మనము ఇప్పుడు బ్రహ్మదండి నవీన్ గారి రెండో ప్రశ్న వెళ్దాం. ఇక నా రెండో ప్రశ్న, ఇది కులాంతర వివాహాల మీద. మనకి హిందుత్వంలో అనేక కులాలు ఉన్నాయి. అందులోనూ వేరే వేరే కులాల వాళ్ళని చేసుకోవద్దు, ఒకే కులం వాళ్ళని చేసుకోవాలని చాలామంది అంటుంటారు. దీనిపైన ఎవరు స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకు అలా వేరే కులాల వాళ్ళని చేసుకోకూడదు అనేది. మీరు అన్నారు సేమ్ గోత్రం ఉంటే చేసుకోవద్దు, వీలైతే ముగ్గురు ఋషులు పరంపర చూడాలి అన్నారు. మరి ఒకే కులంలోనే కాకుండా వేరే కులాల్లో ఎందుకు వివాహం చేసుకోకూడదు? మరి చేసుకోవచ్చా, చేసుకోకూడదా? మనకి వేదం ఏం చెప్తుంది, హిందూ ధర్మశాస్త్రాలు ఏం చెప్తుంది తెలియజేయగలరు? ఓం. నవీన్ గారు, మీరు అడిగిన ఈ ప్రశ్నకి సమాధానము చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కులము అంటే మనం డిఫైన్ చేయాలండి. కులము అంటే కులము అంటే ఏం కులం? కులం అంటే దేన్ని బట్టి మీరు చెప్తున్నారు? అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచములు, ఇవి వర్ణములు. సో గుణాలు కాదు, ఇవి కులాలు కాదు. ఇప్పుడు కులాలు అన్నప్పుడు చాలా వస్తాయి. ఉదాహరణకి బ్రాహ్మణుల్లో వైదికులని, నియోగులని ఇలా ఉన్నారు. అలానే క్షత్రియుల్లో కూడా, అలానే వైశ్యుల్లో కూడా, అలానే శూద్రుల్లో కూడా. సో రకరకాలుగా ఉంటారు అన్నమాట. సో ఇది కులం అంటామా, దీని కులం అంటామా, దేని కులం అనాలి? ఇది మనం నిర్ణయిస్తే కానీ అవ్వదు. ఎందుకంటే గురుకులం అని ఒకటి ఉంది, గోకులం అని ఒకటి ఉంది. సో ఇలా కులాలు రకరకాలుగా ఉన్నాయి. అంటే ఏంటి? కులము అంటే ఒక గ్రూప్ అన్నమాట. అంటే ఒకటే కార్యాన్ని చేస్తున్న వాళ్ళు ఏదైతే ఉంటుందో కులం అంటారు. సో ఆ కార్యం ఏది? ఇప్పుడు గురుకులం ఉంది. గురుకులంలో గురువు ఉంటాడు, శిష్యులు ఉంటారు. శిష్యులకి విద్యాబోధన జరుగుతూ ఉంటుంది, అది గురుకులం. గోకులం, గోవుల్ని కాస్తూ వాటి యొక్క పాలను సేకరించి వాటిని విక్రయించి
ధన సంపాదన చేసుకుంటూ పొట్టపోసుకునే వాళ్ళు గోకులం. సో ఇట్లా గురుకులము, గోకులము, కన్యాకులము అని ఇంకోటి ఉంటుంది. సో ఇలా రకరకాలుగా కులాలు ఉంటాయి. సో ఆ కులము అన్న శబ్దం అక్కడి నుంచి వచ్చింది. ఒక గ్రూప్ ఏదైతే ఒకటే పని చేస్తుంటారో అది వాళ్ళు. ఓకే, అది వాళ్ళ కులము. ఇప్పుడు ఇది ఐటీ కులం ఉంది. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కులం అంటే ఐటీ జాబులు చేసే వాళ్ళంతా ఐటీ కులం అనాల్సి వస్తుంది. అలానే పొలిటీషియన్స్ ఉన్నారు, పొలిటికల్ కులం. అలానే పోలీస్ వర్గంలో పనిచేసేవాళ్ళు పోలీస్ కులం. ఓకే, అది కమ్యూనిటీ అని అంటారు, పోలీస్ కమ్యూనిటీ అంటారు. అట్లా లా కమ్యూనిటీ అంటారు, అంటే న్యాయవాదులు వాళ్ళు. అలా పొలిటికల్ కమ్యూనిటీ అంటారు, మిలిటరీ కమ్యూనిటీ అంటారు. ఇవి కులాలు. సో ఇప్పుడు ముఖ్యంగా మనము అలాంటివి మాట్లాడుకుంటున్నామా, ఇంకేం మాట్లాడుకుంటున్నామో అది అర్థం కావాలి. లేదండి ఇంకో రకంగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇండియాలో ఉన్నది, ఆంధ్రాలో ఉన్నది, తెలంగాణలో ఉన్నది, లేకపోతే మన మొత్తం ఇండియాలో ఉన్న కులాలు ఆ కులాలు మాట్లాడుతున్నాం అంటే అది నాకు తెలియదండి. సో నాకు తెలిసింది ఏంటంటే ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణం వాళ్ళని చేసుకోవటము, దాని మూలంగా వచ్చే లాభాలు చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, ఆ బ్రాహ్మణుడు ఇంట్లో పెరిగిన వాళ్ళు కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళు చూసేదంతా సాత్విక ఆహారం చూస్తారు, నిష్ఠా గరిష్ఠులై తపస్సంపన్నులై ఉంటారు. సో వాళ్ళు కూడా అలా తపస్సు చేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళని ఇంకొక మీరనే కమ్యూనిటీ కులంలోకి ఇచ్చామనుకోండి ఉదాహరణకి, అక్కడ వాళ్ళ పరిస్థితులు వేరు ఉంటాయి, ఇక్కడ వీళ్ళ పరిస్థితులు వేరు. ఇక్కడ పెరిగిన వాతావరణం వేరు, అక్కడ పెరిగే వాతావరణం వేరు. అక్కడికి వెళ్ళి ఇమడలేరు, కష్టము. అదే ఇప్పుడు క్షత్రియ కులం ఉందనుకోండి, ఇప్పుడు క్షత్రియులు అన్నాం అంటే ఏంటి అంటే వాళ్ళు ధర్మం కోసము, దేశాన్ని కాపాడటం కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ అదే గుణం వస్తుంది. ఆ గుణం దాదాపుగా అదే గుణం వస్తుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి తండ్రి యుద్ధాలకు వెళ్ళటము, లేకపోతే అధర్మ పనులను అణచడం ఇవి చూసినప్పుడు కొడుకు కూడా అదే లక్షణాలు పెంచుకుంటాడు, కూతురు కూడా అదే లక్షణాలు పెంచుకుంటుంది. సో వాళ్ళకు కూడా వచ్చే పార్ట్నర్స్ కూడా అలా ఉండాలని కోరుకుంటారు. సో అందులో ఆ వ్యవస్థలో ఇమ్మడాలని కోరుకుంటారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్. అలా కాకపోతే వాళ్ళు ఇమడలేరు. సో ఇమడలేకపోవడం అన్నది వాళ్ళ ప్రాబ్లం. సో అందుకని ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళిద్దరితో సరిపోదండి. మగపిల్లవాడి తల్లిదండ్రులు బంధువులు అందరూ వస్తారు, ఆడపిల్లవాడి తల్లిదండ్రులు బంధువులు అందరూ వస్తారు. సో ఒకళ్ళింటికి ఒకళ్ళకి రాకపోకలు ఉంటాయి, ఒకళ్ళ ఆహార అలవాట్లు ఇంకోళ్ళకి అబ్బుతాయి అంటే వాళ్ళకి అబ్బిచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు శాకాహారైన మగపిల్లవాడు మాంసాహారైన స్త్రీని కానీ, లేకపోతే శాకాహారైన స్త్రీ మాంసాహారైన మగపిల్లవాడిని కానీ పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలోనే అమరిక సరిగ్గా ఉండదు. ఎంతన్నా వాళ్ళు ప్రామిస్ చేయొచ్చు, నేను ఇది మానేస్తా, నేను అది మానేస్తా, మన ఇద్దరం ఇదే తిందాం అని రావచ్చు, లేకపోతే నీతో పాటు నేను మాంసం తింటా అని అనొచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ ఆ తర్వాత తల్లిదండ్రులు వచ్చి ఇంటికి వస్తారు. అప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి, సపోజ్ మాంసాహారి అయిన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ శాకాహారిగా మారిపోయారు అనుకోండి, ఏంట్రా ఈ గడి తింటున్నావు, ఒక చికెన్ ముక్క లేదు, ఒక మటన్ ముక్క లేదని చెప్పి మాటలు అన్నప్పుడు ఇంకొక పార్ట్నర్కి ఎవరైతే శాకాహారిగా వచ్చారో వాళ్ళ మనసు చివుక్కుమంది. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు మొదలవు. సో ఆ విభేదాలు ఎక్కడి దాకా వెళ్తాయనేది నాకు తెలియదు. ఇక అదంతా అంత మేధస్సుతో అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు వాళ్ళకు తగ్గట్టుగానే చేసుకుంటారు. ఇలాంటి క్రాస్ బ్రీడింగ్ రాదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని ఇది దానికోసం చెప్పారు కానీ ఇంక దేనికోసం కాదు, ఎవరన్నా చేసుకోవచ్చు. ఓకే, అందుకని స్వయంవరం అన్నారు. స్త్రీ తను స్వయంగా సెలెక్ట్ చేసుకోవాలి. తను అడ్జస్ట్ అవుతాను, నేను వెళ్తాను, నేను చేసుకుంటా అంటే సరిపోతుంది. కానీ తల్లిదండ్రులు పెద్ద పుడుంగుల్లాగా వచ్చేస్తారు మధ్యలో, వచ్చేసి ఓ ఇది లేదా మీకు, అది లేదా మీకు, అది ఇది అని చెప్పి గొడవ మొదలు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో మూల ఉంటుంది అనమాట, ఏంటంటే మేము చెప్పినట్టు వినలేదు అని. సో ఆ గొడవ అక్కడి నుంచి మొదలై రెచ్చిపోయి ఇద్దరు విడిపోయేదాకా వాళ్ళ తల్లిదండ్రులు ఊరుకోరు, వాళ్ళ మూర్ఖత్వంతో వాళ్ళు మొదలు పెట్టేస్తారు. సో అది కాకుండా పోనీ ఒక సైడ్ తల్లిదండ్రులు బాగున్నా ఇంకో సైడ్ తల్లిదండ్రులు కూడా బాగుండాలని రూల్ ఏం లేదు. సో అందుకని ఈ గొడవలు వస్తాయి. అందుకనే మనకి తగ్గట్టుగా చేసుకోవాలి. ఎప్పుడు పురుషుడు స్త్రీ కంటే అధికంగా ఉండాలి, అన్ని విషయాల్లోనూ. ఎత్తులో అధికంగా ఉండాలి, ఏజ్లో అధికంగా ఉండాలి,
ధన సంపాదనలో అధికంగా ఉండాలి, తన ఆస్తి పాస్తుల్లో కూడా అధికంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ లక్షణాలు పురుషుడికి ఉండాలి. అప్పుడు అటువంటి స్త్రీనే సెలెక్ట్ చేసు. స్త్రీ కూడా తనకంటే ఉన్నతుణ్ణి చూసుకోవడం మంచిది. సో అందుకని ఇదివరకు స్త్రీలకి ఎక్కువ చదువు ఎందుకు పెట్టలేదంటే మళ్ళీ అంతకంటే ఎక్కువ చదువుకున్నవాడు భర్తగా కావాలి. సో అది వెతకడం కష్టమైపోతుంది. సో ఈ 4 లక్షణాలు లేకపోతే మళ్ళీ వాళ్ళు చేసుకోవడం మూలంగా కొంతమంది బాగా అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు భర్త తక్కువ సంపాదిస్తూ భార్య ఎక్కువ సంపాదిస్తున్న ఇద్దరిలో పొరపచ్చలు రావు. కానీ చాలా మటుకు స్త్రీలు అధికంగా సంపాదించి పురుషులు తక్కువగా సంపాదిస్తే వాళ్ళ మధ్యలో విభేదాలు ఎక్కువగా వస్తాయి. అందుకని పురుషుడు అధికంగా సంపాదించాలి స్త్రీ కంటే. దానికి ఏమన్నా చేయని అట్లా ఉన్న వాళ్ళనే చేసుకోవాలి. అది లక్షణంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు బాధలు ఉండవు. అలానే భర్త భార్య కంటే కనీసం కొంతన్న ఎత్తు ఉండాలి. అలానే భార్య కంటే బరువు ఉండాలి. సో ఇవన్నీ కూడా భార్య కంటే అధికంగా ఉన్నవాడు తన ఆస్తి భార్య ఆస్తి కంటే ఎక్కువ ఉండాలి. లేకపోతే చేసుకోవద్దండి, చేసుకోవద్దు. కానీ మన వాళ్ళు నపుంసకలు అయిపోయారు ఈ మధ్య మగవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, పెళ్ళాం ఆస్తి బ్రహ్మాండంగా ఉంటే హాయిగా అనుభవిద్దామని వెళ్ళిపోతూ ఉంటారు. నపుంసకులు అనమాట. వాళ్ళలో స్టెమినా ఉండదు. సో వాళ్ళు చేతకాని వాళ్ళు అనమాట. అంటే అందరూ అన్ను కొంతమంది కాకతాళీయంగా అట్లా అయిపోతుంది, అది విషయం వేరు. కానీ నా ఉద్దేశంలో ఉత్తమ పెళ్ళి ఎలా ఉండాలి అన్నది నేను సలహా ఇస్తున్నాను అంతవరకు, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి. సో ఇదండి బ్రహ్మదండి నవీన్ గారు. సో ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళు చేసుకోవచ్చా అంటే అసలు కులం అనే డెఫినేషన్ ఏంటో చెప్పుకుంటే ఆ తర్వాత చేసుకోవాలా వద్దా వాళ్ళు నిర్ణయించుకుంటారు. మనం ఎవరిని ఇది చెయ్యొద్దు అది చేయొద్దు అని చెప్పకూడదు. ఎవరి ఇష్టమైనా సరే అది చేసుకోవచ్చు. కానీ చేసుకునే ముందు నేను చెప్పిన 4 లక్షణాలు గ్రహించండి. ఒకటే ఆహారపు అలవాట్లు ముఖ్యమైనవి. ఆహారపు అలవాట్లు ముఖ్యంగా సేమ్ ఉంటే కనుక అసలు ఎక్కడ ఇబ్బంది. ఇప్పుడు చూడండి, హిందువులు జైనులతో బ్రహ్మాండం కలిసిపోతారు, ఎందుకంటే వాళ్ళది శాకాహారం. బౌద్ధులతో బ్రహ్మాండం కలిసిపోతారు, వాళ్ళది శాకాహారం. ఏం పెద్ద పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ హిందువులు ముస్లింతో కలవాలంటే ప్రాబ్లమ్స్. వాళ్ళు ఆవును తింటారు, ఇక్కడ క్రిస్టియన్ తిన్నారు, క్రిస్టియన్స్ పందులు తింటారు. సో ఇట్లా రకరకాలుగా ఉన్నారు. సో అందుకని ఇది సరిపోదండి. సో ఆహారపు అలవాట్లు బాగా సరి సమానంగా ఉన్న వాళ్ళు ఎక్కడన్నా అడ్జస్ట్ అయిపోతారు. ఇది మీరు గ్యారంటీ రాసుకోండి. ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ శాకాహారులుగా మారారు, క్రిస్టియన్స్ కూడా శాకాహారులుగా మారారు అనుకోండి, అసలు ఇండియాలో మత కలహాలు అన్నవి జీరో. ఇదండి. సో అందుకని మనం బ్రహ్మదండి నవీన్ గారు ఎలా పెళ్లి చేసుకోవాలని మీ ఇష్టం అండి, చేసుకోవచ్చు, ఎవరెవరినన్నా చేసుకోవచ్చు. కానీ దానిలో వచ్చే లోతుపాతులు గ్రహించటం కష్టం, అనుభవంలోకి వస్తే కానీ గ్రహించటం కష్టం. అందుకే మొదట చెప్తాము, వినలేదనుకోని కర్మ నువ్వు అనుభవించు అంటాం, వాళ్ళు ఎట్లన్నా అనుభవిస్తారు. అదండి విషయం. ఉంటానండి. ఓ